జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు గురువారం నూతనంగా ఫింగర్ ప్రింట్ స్కానింగ్ విధానం ప్రారంభమైంది. సీఐ మురళీకృష్ణ ఫింగర్ ప్రింట్ స్కానర్ను పరిశీలించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ అనుమానితులు పాత నేరస్తులైన ఈ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ అప్రూవల్ చేసి కంప్యూటర్ ద్వారా డైరెక్ట్గా రాష్ట్ర ఫింగర్ ప్రింట్ బ్యూరోకు వెళ్లడం, తద్వారా వారిపై పాత నేరాలు అన్న తెలుస్తుందని, కొత్త వారిని స్టేట్ బ్యూరో కార్యాలయంలో రికార్డు అవుతుందని తెలిపారు. వీటి వల్ల త్వరితగతిగా నేరస్తులను గుర్తించవచ్చని, చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బ్రహ్మనాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కి కొత్తగా ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి అనుమానితులు కానీ ఎవరైనా దొరికినప్పుడు వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ కనుక ఈ స్కానర్లో కనుక తీసి అప్లోడ్ కనుక చేస్తే ఇమీడియట్గా స్టేట్ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి వెళ్తుంది. వారి మీద ఉన్నటువంటి ఎటువంటి పాత నేరస్తులు కనుక అయితే ఆ వివరాలన్నీ కూడా దీంట్లో మనకి తెలుస్తుంది. అదేవిధంగా కొత్త వారి కూడా ఇమీడియట్గా కొత్త డేటా అంతా కూడా వెళ్ళి స్టేట్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో కూడా రికార్డ్ అయిపోతుంది. ఇంతకుముందు ఇవి మాన్యువల్గా పంపించి జిల్లా ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు వీటిని స్కాన్ చేసి నిక్షిప్తం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మన స్టేషన్ నుంచి కూడా మనం స్టేట్ బ్యూరోకి పంపించడం జరుగుతుంది. ఇమీడియట్గా వారు కానీ వారి మీద ఉన్నటువంటి పాత గత చరిత్ర కూడా అంతా కూడా మనకి నిమిషాల్లో తెలుసుకుంటాం. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ గారు ప్రత్యేకంగా మన సూళ్ళూరుపేటకు, నాయకుపేటకి పంపించడం జరిగింది. ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము విశ్వసిస్తాం. థ్యాంక్ యూ.